హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ సంధ్యా కిరణాలు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? తెలంగాణలోని బిగ్గెస్ట్ ఫెస్టివల్ బతుకమ్మ. నాకు ఈసారి బతుకమ్మ పండుగ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే నా బంగారు తల్లి పుట్టిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ వచ్చిందనంటే పిల్లలందరికీ దసరా బతుకమ్మ హాలిడేస్ 15 డేస్ ఉంటాయి. అందరి ఇళ్లల్లో పిల్లలతో సందడి. ఈ 9 రోజుల పాటు ఉండే బతుకమ్మని రోజొక పేరుతో 9 రోజులు పిలుస్తారు. ఫస్ట్ రోజున పేర్చే బతుకమ్మని చిన్న బతుకమ్మ లేదా ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తాము. ఈ బతుకమ్మని పెత్రమాస రోజున పేరుస్తాము. పెత్రమాస రోజున పెద్దలకి బియ్యం ఇస్తాము. పెద్దలకి బియ్యం ఇచ్చిన తర్వాత చిన్న బతుకమ్మని పేరుస్తాము. సెకండ్ డే పేర్చే బతుకమ్మని అటుకుల బతుకమ్మ అని, మూడో రోజు పేర్చే బతుకమ్మని ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తాము. నాలుగో రోజు పేర్చే బతుకమ్మని నానబియ్యం బతుకమ్మ అని, ఐదో రోజున పేర్చే బతుకమ్మని అట్ల బతుకమ్మ అని, 6th డే పేర్చే బతుకమ్మని అలిగిన బతుకమ్మ, 7th డే రోజున పేర్చే బతుకమ్మని వేపకాయ బతుకమ్మ, 8వ రోజున పేర్చే బతుకమ్మని వెన్నెముద్దల బతుకమ్మ అని, అండ్ లాస్ట్ 9వ రోజున పేర్చే బతుకమ్మని పెద్ద బతుకమ్మ లేదా సద్దుల బతుకమ్మ అని పిలుస్తాము. అన్నం తినకముందే బతుకమ్మని పేరుస్తారు. బతుకమ్మని పేర్చిన తర్వాత దేవుడి రూమ్లో బతుకమ్మలను పెట్టిన తర్వాతనే భోజనం చేస్తారు. అన్ని రకాల పూలతో బతుకమ్మని పేరుస్తారు. గుమ్మడి ఆకులు, తంగేడు పువ్వు, గొనుగు పూలు, పట్టుకుచ్చుల పువ్వు, బంతి పూలు, మందారం పూలు, కట్ల పువ్వు, ఇలా ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉంటే అన్ని రకాల ఫ్లవర్స్తో బతుకమ్మని పేరుస్తారు. సద్దుల బతుకమ్మని పెద్ద తాంబూలంలో పేరుస్తాము. మా ఇంట్లో అయితే మా డాడీ పెద్ద బతుకమ్మని పేరుస్తారు. మేము పక్కన కూర్చొని పూలు అందిస్తూ ఉంటాము. తాంబూలంలో బతుకమ్మ ఆగడానికి వైట్ దారంని వేయాలి. బతుకమ్మ పేర్చిన తర్వాత దారంని 4 వైపులా కట్టాలి. దారం ఎందుకు కడతామనంటే బతుకమ్మ కోసం మనం పేర్చిన ఫ్లవర్స్ కింద పడిపోకుండా ఉండడానికి, సపోర్ట్గా ఉండడానికి దారంని కడతాము. తాంబూలంలో తామరాకులు, గుమ్మడాకులు వేశాక కుంకుమ, పసుపు వేసి మొక్కాలి. అందరం కుంకుమ పెట్టుకొని బతుకమ్మను పేర్చడం స్టార్ట్ చేస్తాము. మేము ఎప్పుడు బతుకమ్మని పేర్చినా ఫస్ట్ ఎల్లో కలర్లో ఉండే తంగేడు పూలు పెడతాము. తర్వాత గునుగు పూలు పేర్చుతాము. ఇలా తంగేడు పువ్వు, గునుగు పువ్వు పేర్చిన తర్వాతనే వేరే పూలతో పేరుస్తాము. పూలతో బతుకమ్మని 9 వరుసలైన 11 వరుసలైన పేరుస్తాము. ఎన్ని రకాల పూలతో పేర్చినా బంతి పూలతో పేర్చిన బతుకమ్మ బాగుంటుంది. బంతిపూలు ఎక్కువ వరుసలు పెట్టి పేర్చిన బతుకమ్మ అంటే నాకు చాలా ఇష్టం. పూలతో బతుకమ్మని ఎన్ని వరుసలైనా పేరవచ్చు. ఈసారి మా బతుకమ్మ 11 వరుసలు పేర్చాము. పెద్ద బతుకమ్మను పేర్చిన తర్వాతనే చిన్న బతుకమ్మని పేరుస్తాము.
సద్దుల బతుకమ్మ రోజున మేము ప్రసాదాన్ని చేస్తాము. సత్తు లడ్డూల్ని, నువ్వుల పొడిని, మక్కపిండిని, పల్లీల పొడిని, అంతేకాకుండా తినడానికి లెమన్ పులిహోరని, మిర్చి బజ్జీల్ని కూడా చేస్తాము. పెద్ద బతుకమ్మ పైన గొడుగును పెడతాము. గొడుగు కింద ఒక ఆకులో పసుపుతో చేసిన గౌరమ్మని, ఇంకొక ఆకులో ప్రసాదంగా చేసిన వాటిని నైవేద్యంగా పెడతాము. వాకిళ్ళల్లో అలికి ముగ్గు వేసి బతుకమ్మల్ని పెడతారు. ఒకవైపు పాటలు పాడుతూ బతుకమ్మలను ఆడితే ఇంకోవైపు దాండియా ఆడతారు. బతుకమ్మ పండుగ వచ్చిందనంటే ఏ శారీ కొనాలి, ఎలా రెడీ అవ్వాలని ఆలోచిస్తాము. ప్రతి ఆడపిల్ల నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బతుకమ్మ పండుగ వచ్చేంత వరకు ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ గుర్తుండిపోయేలా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సిరిసిల్లలో జరిగిన సద్దుల బతుకమ్మ సంబరాల్ని చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.